కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండ్రన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే వాళ్ళు నడిచి వస్తున్న విధానము, ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అమ్మాయి ఎంట్రీ గిట్ట మామూలుగా లేదన్నో. అసలు ఆ సాంగ్ ఓల్డ్ సాంగ్ వేసుకొని వస్తుంటే నెక్స్ట్ లెవెల్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు మరొక హిట్ కొట్టబోతుండ్రు ఈసారి పక్కా అనిపించింది అన్న. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిట్ట చాలా బాగుంది. వాళ్ళు నడిచి వస్తుంటే 2 సింహాలు నడిచి వస్తున్నట్లు ఉందన్న. నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చి పడేసిండు. సూపర్ హిట్ కొట్టబోతుండు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. రాసి పెట్టుకుంటే అందులో డౌట్ లేదు. సో వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయిలందరూ కార్లు కడుగుతూ కారు అమ్మాయి స్పెషల్గా కారు కడిగేసి ఇచ్చింది. కారు కడిగేసి అసలు మామూలుగా కాదు అంటే ఎట్లా ఇచ్చిందో అమ్మాయి. కానీ అమ్మాయి ఎంట్రీ గిట్ట నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అమ్మాయి ఎంట్రీ గిట్ట ఆ డ్రెస్సింగు, ఆమె కడిగేసి కారు కడిగేసి ఇవ్వడము, వీళ్ళు తీసుకెళ్ళడం. కాకపోతే ఒక్క డైలాగ్ కింద అన్న, అంటే హీరో ఎవరు అనేది అదొక డైలాగ్ నాకు అర్థం కాలే. అంటే కమల్ హాసన్ గారా లేకపోతే రజనీకాంత్ గారా హీరో అంటే? ఇద్దరు హీరోలే, నాకైతే ఇద్దరు హీరోలే. మళ్ళీ సినిమాలో ఎవరు హీరోలో తెలియదు ఇప్పుడు. మీ పరంగా ఎవరు హీరో అనుకుంటున్నారు? 2 సినిమాలు ఇద్దరు హీరోలే. 2 సినిమాలు ఇద్దరు హీరోలే కంపల్సరీ. అంటే ఎవరికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది అంటే వీళ్ళకి ఒకటి వీళ్ళు వాళ్ళది కాదు. వీళ్ళని అంటే కమల్ హాసన్ గారు అనుకోవచ్చు. సో ఇటు రజనీకాంత్ గారి గిట అనుకోవచ్చు, ఆ విలన్ రజనీకాంత్ గారి గిట అనుకోవచ్చు. ఇటు కమల్ హాసన్ గిట అనుకోవచ్చు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆల్రెడీ కమల్ హాసన్ గారు విలన్ గా చేశారు కదా, అండ్ ఆ క్వశ్చన్ కూడా కమల్ హాసన్ గారే అడిగారు.